హాయ్ సార్. ఎలా ఉంది ఆంధ్రాలో టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది? ఆంధ్రాలో టీడీపీ మాత్రం చాలా బాగుందన్న. చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన బాగుందన్న. అతను వచ్చి కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఇంతకుముందు మనకు హైదరాబాద్లో మాకు బాగా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కానీ పార్కులు కానీ ఉద్యోగాలు కానీ కర్ణాటకకి ఆడపిల్లకి పరుసు కానీ బాగా చేస్తున్నా. ఇప్పుడు ఏపీలో కూడా మొత్తం అతను విజన్ ఆ విజన్ ఒక 10 సంవత్సరాల విజన్ మొత్తం తెలంగాణ అటు అభివృద్ధి అయితే ఆంధ్ర కూడా చంద్రబాబు అటు అభివృద్ధి చేస్తున్నా. మొత్తం అమరావతి ఇప్పుడు మోడీ గారితో మాట్లాడిండు. మనకు కొన్ని కోట్లు కూడా శాంక్షన్ అయినాయి. అమరావతిని బుల్లెట్ ట్రైన్ కానీ మనకు మెట్రో కానీ తర్వాత మనం మొత్తం ఇండస్ట్రీ క్యారియర్ కానీ మొత్తం మనకు సాఫ్ట్వేర్ కంపెనీ కానీ మొత్తం అన్నీ బాగా డెవలప్ చేస్తున్నా. బాలకృష్ణ గారు మొత్తం ఇప్పుడు అప్పుడే మనం అమరావతి కూడా అప్పుడే స్టార్ట్ చేసిన మొత్తం ఉన్న ఇంతకుముందు జగన్ పరిపాలన ఉన్నప్పుడు అన్ని ఆగిపోయినాయి. మొత్తం బాలకృష్ణ ప్రారంభం చేసి మొత్తం మనం ఏపీని మొత్తం ఓ జాతీయ స్థాయిలో తీసుకొద్దానికి ముందుంటున్నాను. చంద్రబాబు తప్ప ఇంకో వేరే వాళ్ళు చేయలేరన్న. 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల్లో మీకు ఎలా అనిపించింది పాలన? 2 సంవత్సరాలు అసలు చంద్రబాబు చేశారా పైకి తీసుకెళ్తున్నా. సరే ఇప్పటికే మొత్తం ఉద్యోగాలు కానీ అవి కానీ బాగా చేస్తున్నా. పరిపాలన బాగుందన్న. మొత్తం చాలా మంచిగా చేస్తున్నా చంద్రబాబు గారు. పథకాలు చెప్పారు కదా, పథకాలన్నీ అమలు అవుతున్నాయి. ఆయన చేస్తున్న పథకాలు మొత్తం ఆయన 6 పథకాలు చెప్పినన్నా. అవి మొత్తం ఇప్పటికే 4 పథకాలు చేసినా. అందరు కూడా హ్యాపీగా ఉంటారన్న. మొత్తం బాగా చేస్తున్నా అందరికి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎలా చేస్తున్నారు? ఇద్దరు కూడా మంచిగా చేస్తున్నా. బాబు గారు చేస్తారు, పవన్ గారు కూడా బాగా చేస్తున్నా. అతను మంచి డిప్యూటీ సీఎం కూడా మంచి పనులు చేస్తున్నాడు. నెక్స్ట్ కూడా మన పవన్ కళ్యాణ్ కూడా బాగా చెప్పారన్న. చంద్రబాబు గారి పరిపాలన చూసి బాబు గారు 5 సంవత్సరాలు మీరే ఉండాలి సీఎంగా. మీ వల్లనే కంపెనీస్ కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ కానీ అవి మొత్తం కొత్త మీరే ఉండాలని మన సాక్షాత్తు మన పవన్ కళ్యాణ్ అన్నారు బాబు గారు. ఇద్దరు కలిసి మాత్రం 10 సంవత్సరాలు మాత్రం మన బాబు గారు సీఎం అవుతారన్న. మళ్ళీ నెక్స్ట్ సీఎంలో మళ్ళీ బాబేనన్న చంద్రబాబు నాయుడు అవుతారు. అంటే మొన్న నారా లోకేష్ గారు చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగా చేసిన అది మాకు డ్రింక్ కదా. ఇప్పుడు మనకు ఇంతకుముందు మనకు ఉపాధ్యాయ దినోత్సవం ఉంటుంది కదా. చిన్నపిల్ల మొత్తం హెడ్ మాస్టర్ గట్రా చేసి చిన్నప్పుడు చేసినాక ఆ విధంగా మాకు డ్రిల్ ఒకటి ఉంటుంది అన్న. అది ఆ విధంగా చేసిన అంటే వైసీపీ వాళ్ళు రాంబాబు గారు ఉన్నారు కదా, దాన్ని ట్రోల్ చేశారు కదా, అంటే అలా చేయడం కరెక్ట్ కదా చెప్పారన్నా. చేయొచ్చు అన్న, నేను చెప్తే నమ్మరన్న. ఇంతకుముందు ఒక అతను అతనికి క్యాన్సర్ వచ్చిందన్న. క్యాన్సర్ వచ్చి ఆయన కోరిక ఏంటంటే ఓ బాలుడు ఏం చెప్పాడంటే, డాడీ నా చివరి కోరిక నేను క్యాన్సర్ చనిపోతున్నా, నేను 100% పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని అన్న. అంటే లాస్ట్గా డీజీపీతో మాట్లాడి ఆయన కోర్టు వేయించారు. అతనికి చేయలేదన్నా, చేశారు. ఇది కూడా అంతే అన్న. మంచి 100% వాళ్ళు ఉండే అల్ల కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, తప్పేమి లేదు చేసిండు. మంచి కార్యక్రమం అయితే అడ్డుకుంటారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు ఉన్నంతకాలం ఎవరేం చేయలేరన్న. బాబు గారు వచ్చారు, ఏపీ డెవలప్ బాగా చేస్తారు. తెలంగాణ చేసిన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేశాడు బాబు గారు. ఓకే.